కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని విస్మరించిందని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 10 ఏళ్లు తెలంగాణని పాలించిన బీఆర్ఎస్ కూడా బోరబండ రోడ్లని పట్టించుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్, బోరబండలో పర్యటించారు. కనీస సౌకర్యాలు మారుమూల ప్రాంతాలలో ఒక గ్రామంలో ఉండేటువంటి సౌకర్యాలు కూడా నా జూబ్లీహిల్స్ లో లేవంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందో మా అక్కలు చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని శివంగులాగా ఎదిరించాలని చెప్పి సందా అడుగుతున్నాను. అడగాల్సిందే కోరుతున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చారా 2500? ఒక్కరికి. మరి ఈరోజు అడగాల ఆడబిడ్డలందరూ కూడా రేవంత్ రెడ్డి 2500 ఇచ్చిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో మహిళల ఓట్లు అడగాలి నువ్వు.